నిజాంపేటలో అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామాల్లో అకాల వర్షాలకు నష్టపోయిన వరి మొక్కజొన్న పంట పొలాలను పరిశీలించిన ఆయన ఆరుగాలం శ్రమించి చెమటోడ్చి పంట సాగు చేసుకుంటే వడగళ్ల వర్షానికి నేల కూలిందని దేవేందర్ తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో పంట నష్టపరిహారం కింద ఎకరాకి 10,000 రూపాయల చొప్పున అన్నదాతలకు నష్టపరిహారం ఇచ్చిన ఘనత కేసీఆర్కు దక్కుతుందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పంట నష్టపరిహారం కింద 10,000 రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అంత ఇరిగిపోయింది, అంత అడ్డపడిపోయింది. నష్టం అంటే ఎకరకు దున్కాలకే అప్పుడు ఒక్కొక్క ఎకరకు 6,000 రూపాయలు దున్కాలకి అయింది. మందు సంచులు ఒక ఎకరకు 8 సంచులు ఒకసారికి, మళ్ళీ ఒకసారి 8 సంచులు 10 సంచుల మందు ఇవన్నీ పెట్టినాము. మళ్ళీ మందులు కొట్టుడు, ఎందుకంటే అది మన రోగాలు వస్తాయి, మొయ్యి పురుగు ఇవన్నీ కొట్టు ఎకరా కూడా అవి కూడా వేలే అవుతున్నాయి మందులు కొడతాడు కూడా. ఇవన్నీ పెట్టాక ఇప్పుడు అలాగా అంతా పంట చేతికి ఇట్లా ఏమడుగుతున్నావు మరి నువ్వు? మాకు నష్టపరిహారం కావాలి. నష్టపరిహారం 20,000 అయితే తక్కువనే మాకు. ఒక ఎకరకు 15,000 దున్కాలకి అవుతుంది. డీజిల్ పెరిగింది అనుకుంటా, ట్రాక్టర్ కూడా అట్లా కూడా ఎక్కువ అవుతుంది సార్. మాకు అట్లా నష్టపరిహారం 10,000 నుంచి 20,000 దాకా కూడా తక్కువనే. ఇదేమైనా ఉపయోగపడుతుంది? ఏం ఉపయోగపడదు, అంత పోతుంది, అంత పోయింది. ఇప్పుడు ఏం రాదు, ఏం చేసుకోవాలి? ఈ గొల్లరకి తప్పించి ఏంటి పంచేది. నిన్న రాత్రి అకాల వర్షంతో పాటు వడగండ్ల వాన పడవడం వల్ల పెద్ద ఎత్తున ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా వారు వేసినటువంటి వరి పంటనే కానీ మక్క పంటనే కానీ చాలా ఘోరంగా నష్టపోయిండ్రు. నిజంగా కూడా చేతికి వచ్చిన పంట ఇంకొక 20-25 రోజులైతే అందరు కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడితో సహా కొద్ది గొప్ప లాభం వస్తుందని చెప్పేసి ఆరుగాలం కష్టపడి ఎంతో వ్యయ ప్రయాసాలకు ఉనర్చి ఈ పంట పండించేస్తే నిజంగా కూడా చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. వీళ్ళందరి యొక్క అప్పుల పాలు అవుతా ఉన్నారు. కనుక ఈ అప్పుల పాలు కాకుండా ఉండాలన్నట్టయితే నేను ఈ ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేస్తూ ఉన్నాను. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి చంద్రశేఖర గారి నేతృత్వంలో ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా కనీసం ఎకరాకు అకాల వర్షాల వల్లనే కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ ఏదైతే పంట నష్టపోతుందో ఆ పంట నష్టానికి ఎకరా కనీసం 10,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి జీవో ఉన్నది. ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి